అయోధ్య రామ మందిరంలో కశ్మీర్ వ్యక్తి హల్చల్ చేశాడు. అహ్మద్ షేక్ అయోధ్య ఆలయంలోకి చొరబడ్డాడు. ఆలయంలో నమాజ్ చదవడానికి అహ్మద్ షేక్ ప్రయత్నించాడు. అహ్మద్ షేక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఆలయ భద్రతపై ఆందోళనను రేకెత్తిస్తోంది. తనను తాను కాశ్మీర్ కు చెందిన వ్యక్తిగా అహ్మద్ షేక్ తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, రామ మందిరంలో నమాజ్ చదవడానికి అహ్మద్ షేక్ ప్రయత్నించారు. దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం అయితే అహ్మద్ షేక్ ని అయోధ్య పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని విచారిస్తున్నారు. అసలు ఎందుకు కాశ్మీర్ కి చెందినటువంటి అహ్మద్ షేక్ అయోధ్యకి ఎందుకు వచ్చారు, అయోధ్యకి ఎన్ని రోజుల నుంచి ఆయన అక్కడ ఉండడం జరుగుతుంది, ఎప్పటి నుంచి రెక్కి నిర్వహిస్తున్నాడు, ఏ విధంగా అసలు అయోధ్య రామ మందిరంలోకి వెళ్ళాడు, వెళ్లే ముందు ఆయన ఎవరినైనా సంప్రదించాడా, లేకపోతే ఆయన వెళ్లేందుకు ఎవరైనా ప్రమేయం ఉందా, అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా దర్యాప్తులో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఆయన పోలీసుల అదుపులో ఉన్నారు. అహ్మద్ షేక్ ఆయన డ్రై ఫ్రూట్స్ బిజినెస్ చేస్తారని కూడా చెప్తున్నారు. కాశ్మీర్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్ లాంటి ప్లేస్లలో ఆయన డ్రై ఫ్రూట్స్ అమ్ముతారు అని చెప్తున్నారు. సో ఆ విధంగా ఆయన అయోధ్యకు వచ్చారా, లేకపోతే ఒక ప్రీ ప్లాన్ గా అయోధ్యకు వచ్చి అయోధ్య రామ మందిరంలోకి వెళ్ళి అక్కడ సమాధి చేయాలని ఒక దురుద్దేశం ఆయన కలిగిందా ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం అయితే అయోధ్య రామ మందిరం ప్రాంగణంలోకి కాశ్మీర్ కి చెందినటువంటి అహ్మద్ షేక్ లోపలికి వెళ్ళి అక్కడ నమాజ్ చేయడాన్ని కొందరు గుర్తించారు. వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. సో ప్రస్తుతం అయోధ్య పోలీసు అదుపులో అహ్మద్ షేక్ ఉన్నారు. ఆయన విచారించిన తర్వాత అనేక విషయాలు బయటపడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆయన మొహమ్మద్ షేక్ ఆయన అయోధ్య రామ మందిరంలోకి వెళ్ళడానికి గల కారణాలు, దాని తర్వాత ఆయన ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది కాబట్టి, ఎందుకంటే అందరం కూడా మనం మనోభావాలు దెబ్బతీసేలా ఈ వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో మొహమ్మద్ షేక్ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి కాబట్టి, సో ఖచ్చితంగా ఆయన విచారణ చేసిన తర్వాతనే మనకి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం అయితే ఉంది. కాబట్టి మొత్తం దేశవ్యాప్తంగా చాలా మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మొహమ్మద్ షేక్ ప్రవర్తించిన తీరు, ఎందుకంటే ఆయన ఒక హిందూ దేవాలయానికి వచ్చి అక్కడ నమాజ్ చేయడం మాత్రం అది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఎందుకంటే మనం ఆ విధంగా మొహమ్మద్ షేక్ అయోధ్య రామ మందిరంలోకి వెళ్ళడం సరైనది కాదని చెప్పేసి కూడా అంటున్నారు. సో అతని పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ వినిపిస్తుంది. కాబట్టి ఆయన మానసిక స్థితి సరిగా ఉందా లేదా అనేది కూడా ఫస్ట్ పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు. కాబట్టి మనకి ఈ రోజు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఒక దురుద్దేశంతో అయోధ్య రామ మందిరం ప్రాంగణంలోకి కాశ్మీర్ కు చెందినటువంటి అహ్మద్ షేక్ వెళ్ళాడని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఎటువంటి మానసిక స్థితి సరిగానే ఉంది అన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి మనకు తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. ఆ విధంగా వెళ్ళి లోపలికి వెళ్ళి అయోధ్య రామ మందిరంలో చేయడానికి మాత్రం అందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆయన ఎవరించిన తీరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి సో ఆయన పైన కఠినమైన చర్యలు తీసుకోవాలనుకున్నారు. అసలు ఆయనకి ఏంది ఆయన దగ్గర విచారణ చేస్తే కానీ తెలుస్తుంది. ఎందుకంటే మనకి అయోధ్య రామ మందిరం సెన్సిటివ్ ప్లేస్ కి సంబంధించి ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. భద్రతా వలయంలో అయోధ్య రామ మందిరం ఉంటుంది. ఎంతో మంది అంటే మన దేశంలో కాకుండా ఇతర దేశాల వాళ్ళు కూడా అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తారు. మరి అహ్మద్ షేక్ ఎలా లోపలికి వెళ్ళాడు ఏంటి అనేది కూడా మనకి విచారణలో తెలిసే అవకాశం అయితే ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ నమాజ్ చేయడం మాత్రం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. కాబట్టి ఆయన మాత్రం ప్రస్తుతం అయితే అయోధ్య పోలీసుల అదుపులో ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేశారు. కాబట్టి విచారణ చేసిన తర్వాత మరిన్ని విషయాలు అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అతను షోపియాన్ జిల్లాకు చెందినటువంటి అంటే కాశ్మీర్ రాష్ట్రంలో షోపియాన్ జిల్లాకు చెందినటువంటి అహ్మద్ షేక్ 55 ఏళ్ల వ్యక్తి అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆయన మరిన్ని విషయాల తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి భద్రతా సిబ్బంది మాత్రం అదుపులోకి తీసుకున్న తర్వాత వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకి మొహమ్మద్ షేక్ ని అప్పగించారు. కాబట్టి ఆలయ ప్రాంగణంలోకి ఆయన ఏ విధంగా వెళ్ళారు ఏంటి అనేది కూడా మనకి మరిన్ని విషయాల తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అతను అజ్మీర్ వెళ్తున్నానని పోలీసులకు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అదుపులోకి తీసుకున్న తర్వాత
తన వద్ద జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఉన్నాయని వీటిని నేను అజ్మీర్ కి తీసుకెళ్తున్నానని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాశ్మీర్ నుంచి మరి ఎప్పుడు వచ్చారు ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయోధ్యలో కాశ్మీర్ శాలువలు నేను విక్రయించే వాడిని అని కూడా ఆయన చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి అయోధ్యలో కాశ్మీర్ సెలవులు మరి తీసుకొని ఎప్పుడు వచ్చాడు ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా సరే ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు భద్రతా సిబ్బందితో పాటుగా అయోధ్య మందిరాన్ని దర్శనంకి వచ్చినటువంటి వారు అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఎందుకంటే అయోధ్య రామ మందిర ప్రాంగణంలోకి వచ్చినటువంటి కాశ్మీర్ కి చెందినటువంటి అహ్మద్ షేక్ అక్కడికి వచ్చిన తర్వాత నమాజ్ చేయడానికి మాత్రం వెంటనే అక్కడున్న వాళ్ళందరూ అప్రమత్తమై వెంటనే ఉన్నటువంటి పోలీసులకు అప్పగించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకి భద్రతా సిబ్బంది కూడా అప్పగించారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ.